చేయటం అంటే నీ శరీరము కొరకు నువ్వు ప్రార్థన చేయటమే కదా. మీరు సంఘములో అవయములై ఉన్నారా? సంఘానికి వేరుగా ఉన్నారా అమ్మా? మరి నీ గురించి నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు పురికొల్పుకోకపోతే ఎలాగా? సంఘములో నువ్వు ఒక అవయవము కదా. సంఘము క్రీస్తు శరీరమని, మనమందరము సంఘములో క్రీస్తు శరీరములో భాగములని, సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడని వాక్యము చెప్తా ఉంది కదా. మరి ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అంటే నీ శరీరము క్షేమాభివృద్ధి కొరకు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఏది? పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన ఎక్కడుంది? ఎందుకు ఆ పట్టుదల నీకు రాలేకపోతుంది? సంఘమును దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. దేవునితో అతకబడి ఉన్నాం కాబట్టి. వేరు చేయబడితే పరిస్థితి ఏంటి? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మరి నువ్వు వేరుగానే ఉన్నావు, కానీ సంఘంలో ఉన్నావు. సంఘములో ఉండి ఫలించకపోతే ఏమని చెప్తుంది వాక్యము? నాలో ఉండి ఫలింపని ప్రతి తీగ తీసి అగ్ని చేత కాల్చి వేస్తాడు. నువ్వు ఫలిస్తున్నావు అనుకుంటున్నావా? నువ్వు దేవుని కొరకు ఎటువంటి ఫలాలను ఫలిస్తున్నావో నువ్వు ఆలోచన చేయాలి. You are living with God, but you are not producing any kind of fruit.